బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. పరిశ్రమలో గత 2 దశాబ్దాలుగా తనదైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి నవ్వులు పూయించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు హాస్పిటల్ వైద్యులు అధికారికంగా ధృవీకరించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని హాస్పిటల్లోని మార్చురీలో భద్రపరిచారు. కాగా పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో జీవన పోరాటం సాగించారు. ఆమెతో పాటు ఉంటున్న కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటంతో ఆ కుటుంబం దీనస్థితిలో ఉంది. గతంలో పవన్ కళ్యాణ్, సాయి దుర్గాతేజ్, దిల్ రాజు సహా మరికొందరు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం చేశారు. ఒకప్పుడు వెండితెరపై విశేషంగా ఆకట్టుకున్న హాస్య నటి చివరి రోజుల్లో ఇన్ని కష్టాలు అనుభవించి కన్నుమూయటం పట్ల టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు మరియు సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని అలాగే సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. పంతొమ్మిది 1951లో ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో జన్మించిన పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆమె 10వ తరగతి వరకు చదువుకున్నారు. నాటక రంగంతో నటనలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1985లో బాబాయ్ అబ్బాయితో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్యామల కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాతో గుర్తింపు పొందారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గంలో సహాయ నటి పాత్రలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు శ్యామల. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆంధ్రావాలాలో పావలా అనే పేరుతో చేసిన క్యారెక్టర్ పాపులర్ అవడంతో ఆమెకు పావలా శ్యామలగా పేరు వచ్చింది. అయితే మరోపక్క చిన్నప్పుడు శ్యామల నాన్న ఆచార సాంప్రదాయాలు బాగా పాటించేవారు. బయటకు వెళ్ళి వస్తే స్నానం చేయకుండా ఇంట్లో అడుగు పెట్టనిచ్చేవారు కాదు. ఆడపిల్లలపై ఆంక్షలు ఎక్కువగా ఉండేవి. దాంతో 10వ తరగతి పూర్తి చేసిన వెంటనే శ్యామలకి పెళ్లి చేశారు. చిన్నతనం నుంచి చిన్న చిన్న నాటికలు అలాగే రేడియో నాటికలు రాసేది. కానీ వాళ్ళ నాన్న తిట్టేవారు. ఆయనకు తెలియకుండా వనితావానికి రాసేది. పెళ్ళైన 2-3 ఏళ్లకే అంటే కూతురు మాధవి పుట్టిన తర్వాత భర్త ఘోర ప్రమాదంలో కన్నుమూశారు. కుటుంబ పోషణ కోసం ఈమె నాటకాన్ని వృత్తిగా స్వీకరించింది. 44 ఏళ్లుగా అనేక నాటకాలు, సినిమాలు, టీవీ సీరియల్లో నటించిన ఈమె కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. భర్త లేకపోవడంతో ఒంటరైపోయింది. నాటకాల్లో చేస్తున్నారని బంధువులందరూ వెలివేశారు. చదువుకునే వయసులో పావలా శ్యామల కూతురు మేడపై నుంచి కింద పడింది. అయితే దాంతో తలకి పెద్ద గాయమై పెద్ద నరం చిట్లిపోవటం జరిగింది. దీంతో జ్ఞాపక శక్తి కోల్పోయింది పాప. వైజాగ్లో ఉన్న ఒక ఇంటిని అమ్మేసి పాపకు ట్రీట్మెంట్ చేయించిన పాప పూర్తిగా కోలుకోలేదు. అయితే చదివితే కండ్లు మసకబారిపోయాయి. అయితే పావు గంటకు ఓసారి కండ్లు తిరిగి పడిపోయేది పాప. చివరకు మందులు కూడా పనిచేయలేదు పాపకు. ఆమె బాగోగులు కూడా శ్యామలానే చూసుకోవాల్సి వచ్చింది. ఆమె ట్రీట్మెంట్కి తన ఆస్తులన్నీ ఖర్చు చేసింది శ్యామల. ఆ తర్వాత అనేక ఇబ్బందులు పడింది. పాపని చూసుకునే క్రమంలో బయటకు వెళ్ళలేకపోయింది శ్యామల. దీంతో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవటం జరిగింది. పాప దిగులుతో తన ఆరోగ్యం కూడా పాడైపోయింది. అయితే నాటకాల్లో చేసేటప్పుడు వెలివేసిన బంధువులు సినిమాలో బిజీగా ఉన్నప్పుడు దగ్గరయ్యారు. మళ్ళీ కష్టాలు మొదలవటంతో మొహం చాటేశారట. మొన్నటి వరకు ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి ఏర్పడింది శ్యామలకి. ఇది తెలిసి అప్పటి సీఎం కేసీఆర్ 10,000 పెన్షన్ అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వటం జరిగింది. కాకపోతే ఇల్లు రాలేదు. ఆ పెన్షన్తోనే ఇన్నాళ్ళు బతికించింది. కానీ దీనికి తోడు దిల్ రాజు, పవన్ కళ్యాణ్ ఇలా చాలా మంది ఆమెకు సహాయం చేస్తూ వచ్చారు.